నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడుగు బలహీన వర్గాల వారికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గన్నారం గ్రామంలో లాంఛనంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దం రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గాండ్ల భయ్యా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 6 గ్యారంటీగా అమలులో భాగంగా ప్రభుత్వానికి ఎంత భారం అయినా పేదల సంక్షేమం కోసం సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నిండు మనసుతో పేద ప్రజలు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అంతే కదా ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్నారు. పేదల అభ్యున్నతి కోసం బీసీలకు రిజర్వేషన్ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చట్ట సభలో బిల్లును ఆమోదింప చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గాండ్ల బైరయ్య, దగ్గిరాజు, గంగ నరసయ్య, బొడ్డు గంగాధర్, డాక్టర్ రాజేష్, బోయిని శ్రీనివాస్, తాళ్ల రాజు, జెసిబి భూమన్న, బుట్టి ప్రశాంత్, కుంట శ్రీనివాస్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఇది అదనంగా ఎన్నో మంచి పనులు చేస్తున్నందుకు ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. 6 గ్యారంటీలలో బస్సులు ఫ్రీ కావచ్చు, కరెంటు బిల్లు మాఫీ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఇంకా చాలా ప్రాజెక్టుల విషయంలో అయినా, ఎడ్యుకేషన్ విషయంలో అయినా, ఇంకా దేనిలైనా కానీ ఈ సన్నబియ్యం కార్యక్రమంలో అప్పుడున్న ప్రభుత్వాలు కనీసం హాస్టళ్లకు కూడా పరిమితం అయిపోయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున, ఇది కొందరు అంటారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని, ఏది ఉన్నా వాళ్ళు ఇచ్చే పరిమితి మటుకు ఇస్తారు. కానీ ఈ సన్నబియ్యం మటుకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వానికి కాదు. దానిలో మన ప్రభుత్వం మొట్టమొదటి భారతదేశంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి నాయకత్వంలో, మన కాన్స్టిట్యూషన్ కత్తి భూపతి రెడ్డి నాయకత్వంలో ఈ సన్నబియ్యం ఏదైతే ఉన్నదో నిరంతరం అమ్ముకుంటున్నారు. కనుక దొడ్డు బియ్యం ఇస్తే ఈ సన్నబియ్యం అనేది ప్రజలు తిని ఆశిస్తారని చెప్పేసి ఆశపడుతున్నాం. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ.